నేను ఆయన కొరకు, ఇక్కడ రాయబడుచుంది, దేవుడు నన్ను చంపేసినప్పటికి కూడా నేను ఆయన కొరకే వెయిట్ చేస్తాను. ఇక్కడ రాయబడుచుంది, నన్ను చంపినను, నేను చనిపోయినను ఆయన కోసం నేను కనిపెట్టుకుని ఉంటా. తర్వాత చదవండి. ఆయన సన్నిధిని నా ప్రవర్తన నిజమని, న్యాయమైనదని నేను రుజువు చేసుకుంటా. మనం కూడా అంటూ ఉంటాం వాగ్దానాలు. నేను ఆ మాట అనలేదు, నువ్వు ఎక్కడ ఒట్టేయమంటే అక్కడ ఒట్టేస్తాను. దీపం వెలిగించి ఆర్పమంటే ఆర్పేస్తాను, బైబిల్ మీద ఒట్టేయమంటే వేస్తాను, పిల్లల మీద ఒట్టేయమని వేస్తాం. అంటే మనం ఏ విషయం, ఏ తప్పు కూడా చేయలేదని మనం రుజువు చేసుకుంటాం. కానీ యోబు అంటున్నాడు, నా ప్రవర్తన సరైనది, యథార్థమైనదని నేను ఆయన దగ్గర నేను రుజువు చేసుకుంటా. ఎందుకంటే ఆయన నన్ను చంపినాను, నేను ఆయన కోసమే ఉంటా. అది రావాలంటే విశ్వాసం, అది కావాలంటే పరీక్ష. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఈ పరీక్షలు నీ విశ్వాసాన్ని బలపరుస్తాయి. యోబు యొక్క జీవితంలో ఒకసారి చూడండి. 1 పేతురు 1:7 చూద్దాం. 1:7 సువర్ణమున